వెల్కమ్ టు ద HTML ట్రైనింగ్ వీడియోస్. ఇది నా రెండో వీడియో. ఇందులో అసలు HTML స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ప్లస్ నేను ఏ నోట్ ప్యాడ్ ఎడిటర్ని యూజ్ చేస్తున్నాను, ఆ నోట్ ప్యాడ్ ఎడిటర్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, అందులో కొన్ని టిప్స్ ఉంటాయి. ఆ టిప్స్ ఏంటో అనేది కూడా మీకు చూపిస్తాను. ఫస్ట్ HTML, మీరు ఏదైనా HTML పేజ్ని క్రియేట్ చేయాలంటే ఫస్ట్ HTMLతో స్టార్ట్ చేయాలి, HTML తోటి ఎండ్ చేయాలి. అంటే స్టార్ట్ చేసేటప్పుడే ఎండ్ చేసి, అంటే ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ HTML అని టైప్ చేస్తున్నాను కదా, స్టార్ట్ చేసినప్పుడే మీరు ఎండ్ కూడా చేసేయండి. చేసి సో ఇలా రాస్తాం రైట్. సో ఇక్కడ మీకు HTMLలో మళ్ళీ రెండు సెక్షన్స్ ఉంటాయి. హెడ్ సెక్షన్ అని, బాడీ సెక్షన్ అని ఉంటుంది. బాడీ సెక్షన్లో ఏం రాస్తామంటే విజిబుల్ కంటెంట్ ఏదైతే మనకి కనపడతాదో పేజ్లో దాన్ని బాడీ సెక్షన్లో రాస్తాం. ఇప్పుడు ఈ పేజ్లో నాకేం కనపడుతుంది, ఈ ఇమేజెస్, స్క్రోలింగ్ ఇమేజెస్, అబౌట్ అస్, ఈ ట్యాబ్స్ ఇవి కనబడుతున్నాయి కదా, ఇవన్నీ కూడా ఎక్కడ రాశాను, బాడీ సెక్షన్లో రాయాలి. ఓకే. తర్వాత వచ్చేసి హెడ్ సెక్షన్లో ఏం రాస్తామంటే మెటా ఇన్ఫర్మేషన్ రాస్తాం. అంటే మెటా డిస్క్రిప్షను, టైటిల్ ట్యాగ్స్. ఈ టైటిల్ ట్యాగ్ అనేది ఏంటంటే మనకి ఇందులో కనపడదు, మన బాడీ పార్ట్లో కనపడదు, అంటే ఇక్కడ కనపడదు. టైటిల్ ఎక్కడ కనపడుతుంది అంటే ఇక్కడ కనపడుతుంది. ఓకే రైట్. తర్వాత వచ్చేసి కీవర్డ్స్, ప్లస్ ఏదైనా ఇంటర్నల్ జావా స్క్రిప్ట్ ఫైల్ ఉన్నా, ఎక్స్టర్నల్ జావా స్క్రిప్ట్ ఫైల్ని ఇంపోర్ట్ చేసుకోవాలనుకున్నా అవన్నీ కూడా ఎక్కడ రాస్తాం, హెడ్ సెక్షన్లో రాస్తాం. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే HTML పేజ్ కంటైన్స్ ద టూ సెక్షన్స్, హెడ్ సెక్షన్ అండ్ బాడీ సెక్షన్. హెడ్ సెక్షన్లో మెటా ఇన్ఫర్మేషను, బాడీ సెక్షన్లో విజిబుల్ కంటెంట్ రాస్తాము. తర్వాత వచ్చేసి HTML కోడ్ని డెవలప్ చేయాలంటే మనం నోట్ ప్యాడ్తో కూడా డెవలప్ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ న్యూ నోట్ ప్యాడ్ తీసుకుంటున్నాను నేను. తీసుకుని మీరు HTML కోడ్ని ఇలా టైప్ చేసేయచ్చు. కాకపోతే ఇక్కడ ఉండే డ్రాబ్యాక్ ఏంటంటే మనకి నోట్ ప్యాడ్ ఎడిటర్లో అంత కోడ్ హింటింగ్ కానీ, అంటే నేను అని టైప్ చేయగానే HTML అని చేయాలి, కానీ మనకి కోడ్ హింటింగ్ రాదు. ప్లస్ ఆటో ఎప్పటికప్పుడు మనం సేవ్ చేసుకుంటూ ఉండాలి, ఆటో సేవ్ అవ్వదు. అందుకని దీనికోసం స్పెషల్ HTML ఎడిటర్స్ ఉంటాయి, చాలా ఎడిటర్స్ ఉన్నాయి. సో నేను యూజ్ చేసేది మాత్రం నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్. నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ గూగుల్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ టు డౌన్లోడ్ అని పెట్టండి. నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ డౌన్లోడ్. సో ఈ లింక్ను ఓపెన్ చేయండి, ఏదైతే ఫస్ట్ లింక్ వస్తుందో అది. ఇక్కడ మీకు డౌన్లోడ్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, డౌన్లోడ్ క్లిక్ చేయండి. మళ్ళీ డౌన్లోడ్ ప్లేస్కి డౌన్లోడ్ అయిపోతుంది కదా. సో సేవ్ చేసేయండి. ఆల్రెడీ సేవ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఇన్స్టాలర్ కనబడుతుంది కదా, దీన్ని డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేసి నెక్స్ట్ ఫాలో అయిపోండి. ఆటోమేటిక్గా మనకి నోట్ ప్లస్ ప్లస్లో ఎడిటర్ ఇన్స్టాల్ అయిపోతుంది. తర్వాత అక్కడికి వెళ్ళి మీరు ఇక్కడ నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ అని టైప్ చేయండి. సో దీన్ని ఇక్కడ రైట్ క్లిక్ చేసి సెండ్ టు డెస్క్టాప్ కొట్టండి ఆప్షన్. ఓకే, మీకు అక్కడ షార్ట్ కట్ ఫైల్ క్రియేట్ అయిపోతుంది. ఓకే, తర్వాత వచ్చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఓపెన్ చేయండి ఒకసారి నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్. సో మీరు కొత్తగా ప్రోగ్రామ్ రాయాలనుకుంటే ఏం చేస్తారు, సో ఇక్కడ ఫైల్ తీసుకుని న్యూ తీసుకున్న తర్వాత దీన్ని సేవ్ చేయండి. సేవ్ యాజ్ ఏం ఫైల్ ఇది, HTML ఫైల్ కాబట్టి .html అయినా సేవ్ చేయండి, లేకపోతే నార్మల్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు HTML కనపడుతుంది, హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. సో దీన్ని సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా HTML అయిపోతుంది. సేవ్ కొట్టండి. సో ఇప్పుడు HTML ఫైల్ క్రియేట్ అయింది. తర్వాత మీరు ప్లగ్గిన్స్ ఓపెన్ చేసి ఆటో సేవ్ ఫీచర్స్ ఏమేమి ఉన్నాయి, సో ఇక్కడ నేను ఇది యాడ్ అయ్యాను. సో ఇక్కడికి వచ్చి ప్లగ్ఇన్ మేనేజర్లో షో ప్లగ్ఇన్ మేనేజర్ కొట్టిన తర్వాత మీకు ఆటో సేవ్ అనే ఒక ప్లగ్ఇన్ కనబడుతుంది, దాన్ని ఇన్స్టాల్ చేయండి. తర్వాత వచ్చేసి టెక్స్ట్ ఎఫెక్ట్స్ క్యారెక్టర్స్ అని ఒకటి ఉంటుంది. టెక్స్ట్ ఎఫెక్ట్స్ క్యారెక్టర్స్ ఇక్కడ దీన్ని చేస్తే ఇక్కడ కనపడుతుంది. మీరు దాన్ని ఆ రెండింటిని క్లిక్ చేసి ఇన్స్టాల్ కొట్టండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత రీస్టార్ట్ చేయండి. రీస్టార్ట్ చేస్తే మీకు ఇప్పుడు ఆప్షన్స్ ఎలా వస్తాయంటే
రీస్టార్ట్ చేయగానే ఇప్పుడు నేను చూడండి ఇక్కడ HTML అని కొట్టుకొని ఇక్కడ మనకు పాపప్ వచ్చేసింది HTML. సో తర్వాత ఆటోమేటిక్గా ఎండ్ ట్యాగ్ కూడా అదే క్రియేట్ చేస్తుంది. ఒకవేళ మీకు ఎండ్ ట్యాగ్ క్రియేట్ కాకపోతే సెట్టింగ్స్లోకి వెళ్ళి ప్రిఫరెన్సెస్లోకి వెళ్ళి ఇక్కడ ఆటో కంప్లీషన్ ఆప్షన్ తీసుకుని HTML/XML క్లోజ్ ట్యాగ్ అనేది కూడా క్లిక్ చేయండి. ఓకేనా? ఈ విధంగా మనం ఇది ఫైనల్గా మనకి తెలియాల్సింది ఏంటంటే HTML పేజ్లో 2 సెక్షన్స్ ఉంటాయి. బట్ హెడ్ సెక్షను, బాడీ సెక్షను. హెడ్లో మెటా ఇన్ఫర్మేషన్ రాస్తాం, బాడీలో విజిబుల్ కంటెంట్ రాస్తాము. ప్లస్ ఎడిటర్ వచ్చేసి నోట్ప్యాడ్ ప్లస్ ఎడిటర్ యూజ్ చేస్తాము. దీనికి ఉండే ఫీచర్స్ని వల్ల ఇది మనకు బాగా హెల్ప్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.